నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం చాలా వరకు చాలా హెల్ప్ఫుల్గా చేసిందన్న వాళ్ళందరికీ. వాళ్ళు చనిపోయారని ఒక బాధ బాగా మనసులో ఉన్నా కానీ, కాకపోతే దాన్ని ఎవరు వాళ్ళు లేని లోటుని ఎవరు తీర్చలేరు. కాకపోతే ప్రభుత్వం ఏదో రకంగా అండదండలుగా నిలబడి కేంద్రం కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళకి అనుకున్నట్టుగా 1,72,00,000 సాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం అన్న. దాని గురించి మనం విమర్శించడానికి కూడా ఏమీ లేదన్న. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత రోజు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ, బోడీ నువ్వు ఇచ్చిన 1,72,00,000 ఏంటి, అసలు ప్రభుత్వం ఏమి ఇచ్చింది, అదంతా కూడా వాళ్ళ సంబంధించిన ఫండే కదా, మీరేమి ఇచ్చారని చెప్పి బోడి 72,00,000 అని చెప్పి కూటమి ప్రభుత్వ నాయకులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని వీళ్ళని విమర్శిస్తున్నారు. మీరేమంటారు? అసలు జగన్ గారు విమర్శించిన తీరు ఎలా కనబడుతుంది అంటారు? ఎక్కడ వెళ్ళి ఇలా విమర్శించడం ఎలా అనిపిస్తుంది? జగన్ గారు విమర్శించడం అనేది ఒక నిమిషం పక్కకు పెడదామన్న, ప్రభుత్వం గురించి పక్కకు పెడదాము. ఇప్పుడు అదే జగన్ గారు మొన్న మనకి కూటమి ప్రభుత్వం రాగానే హుదూద్ తుఫాను బాధితుల కోసం వాళ్ళు ₹1,00,00,000 విరాళాన్ని సమర్పించారు. అనౌన్స్మెంట్ ఇచ్చాడు. మరి ఎవరికన్నా ఇచ్చినట్టు కానీ దాఖలు అని ఏమైనా ఉన్నాయండి? లేదు కదండి. అదే అలాంటప్పుడు ఆయన మాట్లాడే మాటను మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదండి. ఆయన గురించి అసలు మనం మాట్లాడుకోవడం చాలా తగ్గిస్తే ఎంత తగ్గిస్తే అంత బాగుంటుంది మనకి. అంటే ఆయన గతంలో జరిగిన ఆయన హయాంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి ఆయన మాట్లాడుతూ, గతంలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1,00,00,000 అనౌన్స్ చేశాను, వెంటనే కూడా వాళ్ళ డబ్బులకు వాళ్ళకి ఇచ్చాను, నష్టపరిహారం చెల్లించాను, స్వయంగా నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి మాట్లాడాను, నేను చేసినట్టు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ నాయకుడు అలా చేయలేదు అని చెప్పి ఆయన స్వయంగా ఆయనకైనా చెప్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించిన బాధితులకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారంటారా? ఎక్కడ చేశారన్నా? ఒకరిని చెప్పని చేసిన వాళ్ళు ఆయన చేసిన న్యాయాన్ని కానీ పొందిన మనుషులు కానీ ఒకళ్ళు వచ్చి బయటకు వచ్చి స్వచ్ఛందంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు సాయం చేశారు ఎల్జీ ఫార్మసీ దానిలో అని చెప్పి ఒకరిని చెప్పమనండి అన్న. చెప్పాలంటే నేను చెప్తానన్న, 100 మాటలు చెప్తాను. నేను కూడా 10 కోట్లు సాయం చేశానని చెప్తాను. అంత మాత్రమే 10 కోట్లు ఇచ్చేలేనుగా. చెప్పడం కాదన్న గొప్ప, సాయం చేయటం గొప్ప. ఆ విషయంలో కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. దాన్ని ఎటువంటి వాళ్ళు 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు, అది తప్పు పడతాం కామనే. అట్లా వాళ్ళని విమర్శించొద్దన్న. ఏదైనా చేసేది ఉంటే స్వచ్ఛందంగా వచ్చి చెయ్యి. నువ్వు ఇలా చేయకుండా జనాల్ని నేను చేశాను, నేను ఇచ్చాను, నేను చెందాననే మాటలు మాట్లాడొద్దన్న, అది చాలా తప్పన్న. అంటే జగన్ గారు మాట్లాడుతూ ముఖ్యంగా నా ప్రభుత్వ హయాంలో ఏ ప్రమాదం జరిగినా ఏ తప్పు జరిగినా కానీ ప్రతి ఒక్కరికి నేను న్యాయం చేశాను, ప్రతి ఒక్కరిని కూడా ఆదుకున్నాను, నా ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరి బాధితుల్ని కూడా దగ్గరుండి పరామర్శించి వాళ్ళకి తగిన నష్టపరిహారం కల్పించానని చెప్తున్నారు. మీరేమంటారు? అసలు గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా బోటు ప్రమాదం, పాపికొండలో బోటు ప్రమాదం 51 మంది చనిపోవడం కానీ, కల్తీ సారాయి తాగి 37 మంది చనిపోవడం కానీ, ఎల్జీ పాలిమర్ సంబంధించి ఒక 15 మంది చనిపోవడం కానీ, ఇలా ఇతరత్ర ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోయారు. వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతవరకు న్యాయం చేసింది అన్న? వాళ్ళ ప్రభుత్వంలో ఆయనకున్న ప్రాబ్లమ్స్తో లెక్కేస్తే ఇప్పుడు ఆయన ప్రభుత్వం నడిచింది బాగానే ఉంది. ఆయన ప్రభుత్వంలో ప్రమాదాలు జరగలేదా? జరిగినాయి కదా. మీరు అన్నట్టు ఇప్పుడే మీరు అన్నారు, ఇది బోట్ రేవు కానీ ఎల్జీ ఫార్మసీ కానీ కల్తీ సారా విషయంలో కానీ వాళ్ళు ఎవరికైనా సాయం చేసిన దాఖలు ఉన్నాయా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా. ఆయన కానీ కరెక్ట్గా చేశాను సాయం అని చెప్పి ఆయన సాయం పొందిన వాళ్ళు ఎవరైనా వచ్చి మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు సాయం చేశాడు, ఆయన మాకు దేవుడు అని చెప్పి ఎవరన్నా ఎదురు చెప్పారా? లేదన్న. అది ఉట్టి బోగస్ మాటలు. ఆయన అన్ని బోగస్గా చెప్పడమే తప్పితే ఆయన చేసేది ఏముండదు. ఆయన చేయాలి అనుకుని 5 సంవత్సరాలు పరిపాలన చేశాడన్న. 5 సంవత్సరాలు ఏం చేశాడు చెప్పండి? కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడితే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం సరిపోతుంది కానీ నాకు ప్రతిపక్షం ఇచ్చేది పక్కా పెట్టండి. 5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? ఆయన ఏమి చేయలేకపోయాడు కదా. ఆయన చేయలేకపోవడం వల్ల కదా ఆయన పక్క పెట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. అలాంటప్పుడు వాళ్ళు చేసేది చూస్తున్నప్పుడు వాళ్ళు చేసే దాంట్లో ఏదైనా విమర్శలను ఎత్తుక్కుంటున్నారు తప్పితే నేనే చేశాను, నేనే చెందానని చెప్తున్నా కానీ ఏం చేయాలన్నా అంటే గోపుల్ కంపెనీ వస్తేనేమో ఆయనే తెచ్చా అంటాడు, కూటమి అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నాను నేనే చేశానంటాడు. అంటే డప్పు వాళ్ళు కొట్టుకుంటూ పని చేసే వాళ్ళని చెడగొడతాడు. ఎందుకన్నా పని చేస్తే ఆయనకి 5 సంవత్సరాలు చేసిన పనులు గుర్తిస్తే జనాలు మళ్ళీ రెండోసారి సీఎంకి ఇచ్చేవాళ్ళు. ఆయన ఏమీ చేయలేదన్నా. నేను బటన్ నొక్కాను నొక్కాడు. ఏం బటన్ నొక్కాడు? కూర్చొని తాడేపల్లి ప్యాలెస్లో బటన్ నొక్కుంటూ కూర్చున్నాడు కాబట్టి ఈరోజు జనాలు కూడా బటన్ నొక్కి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆయన చేసిందల్లా అది ఒకటే అన్న, ఏమీ చేయాలి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి. మరి జగన్ గారు ముఖ్యంగా అదే స్టీల్ ప్లాంట్ బాధితులు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, మీరేమీ తొందరపడద్దు, కంగారు పడద్దు, వెయిట్ చేయండి, ఇంకొక 3 ఏళ్ళు ఆగితే నా ప్రభుత్వం వస్తుంది, వచ్చి రాగానే మీకు ఒక్కొక్కరికి నెల రోజుల్లోపే ఒక్కొక్కరికి ₹1,00,00,000 పరిహారం ఇప్పిస్తాను, అది నా బాధ్యత, నేను దగ్గరుండి చేస్తానని అన్నారు. ఏంటి, ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు? వచ్చిన వెంటనే కూడా నిజంగా ₹1,00,00,000 బాధితులకి నష్టపరిహారం ఇస్తారంటారా? అన్న, నెక్స్ట్ ప్రభుత్వం సంగతి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నాం. ఇంకొకటి, ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన ప్రభుత్వం నడిచింది కదా, అప్పుడు ఏం చేశాడు ఆయన?
ఎవరికి సాయం చేశాడు? బోర్డు బాధితులకి ఏమైనా సహాయం చేశాడా? ఆ అది ఎల్జీ ఫార్మసీ ఇది అయింది, దానికి ఏమైనా సాయం చేశారా? కల్తీ సారా తాగిన వాళ్ళకి ఏమైనా సాయం చేశారా? అప్పుడు చేయని సాయం మళ్ళీ 3 సంవత్సరాల్లో నా ప్రభుత్వం వస్తుందని ఎప్పుడు వస్తుంది? వచ్చేది పక్కకు పెట్టనా, అది సమస్య కాదు. ముందు ఆయన ఏం చేశాడు చెప్పానండి. ఆంధ్రప్రదేశ్ జనాలకి ఏం చేసి పెట్టాడు? పథకాలు ఇచ్చాడు. ఏం పథకాలు ఇచ్చారన్నా? వాళ్ళకి అనుకూలంగా ఉన్న మనుషులకి, వాళ్ళకు నడిచే వాళ్ళు ఆయన వెనకుండి భజన చేసే మనుషులకి తప్ప, ఆయనకి సంబంధించిన నాయకులకు కానీ ఆయనకి సంబంధించిన వాళ్ళకి తప్ప మిగతా సామాన్య కార్యకర్తలు కానీ జనాలకు కానీ ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు. ఆయన గొప్పలకే పనికొస్తాడు, శవ రాజకీయాలకే పనికొస్తాడు. ఎక్కడ దాకింది కన్నా నిన్న కూడా ఆయన పరామర్శిస్తానికి వెళ్తూ రోడ్డు మీద జనాలు 100 రూపాయలకి 200 రూపాయలకి తీసుకొచ్చి పెడితే ఎవరు పెట్టమంటారు అన్న? నువ్వు పరామర్శించాలను డైరెక్ట్ వెళ్ళిపోవాలి, కానీ నీకు జనాలతో ఏం పని అన్న? నాయకుడు అనేవాడు జనాల్లోకి వెళ్ళాలి కానీ జనాలను తెచ్చుకోకూడదనా? అది ఆయన దగ్గర ఉన్న శవరాజకీయం ఉన్న అలవాటే అది. వాళ్ళకి కానీ వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ చేసేది ఇదే, శవరాజకీయాలు తప్ప ఏముండదు. అక్కడికి వెళ్ళిన లోకేష్ గారిని కూడా ఆయన పరామర్శించడానికి వెళ్తే ఆయన్ని ఎదురు క్వశ్చన్లు వాళ్ళ నాయకులు కార్యకర్తలు అందులో పనిచేసేవాళ్ళు. ఎవరు? స్టీల్ ప్లాంట్ అమ్మేయమని చెప్పి మద్దతు ఇచ్చిన వాళ్ళే మళ్ళీ లోకేష్ గారిని క్వశ్చన్లు వేస్తున్నారు. అదే నా పద్ధతి అంటే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేస్తుంది కూటమి ప్రభుత్వం, పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. ముఖ్యంగా వాళ్ళ కూటమి ప్రభుత్వం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి జగన్ గారు విమర్శిస్తున్నారు. మీరేమంటారు దీనికి? అన్న, కూటమి ప్రభుత్వం పట్టించుకోవాలని తప్పమాట. విశాఖ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కుని అమ్మేయాలని చూసిన నాయకుడు ఆయనన్న. అలాంటి వాళ్ళని మనం మాట్లాడద్దు. కూటమి ప్రభుత్వం విశాఖను నిలబెట్టాలని చెప్పి కేంద్రంతో కొట్లాడి ఫైట్ చేసి డబ్బుల పరంగా కూడా అన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఈరోజు కూడా విశాఖ మాకు ఉండాలి, విశాఖ ఆంధ్రుల హక్కు అని చెప్పి ఒక నినాదంతో ఇప్పుడు కూడా దాన్ని అలా స్టాండర్డ్ బైగా ఉంచారన్న. అంతేగాని దాన్ని అమ్మేయాలని చూడలేదన్న. జగన్మోహన్ రెడ్డి గారి లాగా అమ్మేయాలని చూడలే. అది తప్పన్న. కూటమి ప్రభుత్వం చేసేది చాలా వరకు బాగుంది, బాగాలేని పేరు పెడతాను కూడా లేదన్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడారని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో నా వల్లే ఈ స్టీల్ ప్లాంట్ ఆగింది, నేనే కాపాడానని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ నాయకులు కూడా మీడియా అంతా ప్రచారం చేస్తున్నారు. మరి ఏంటి ఇదంతా కూడా తప్పుడు ప్రచారాలేనా అన్న? మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, జనాలు అప్డేట్ అవుతున్నాను. ఇప్పుడు ఎవరు తగిన మన సోషల్ మీడియాలో కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ అమ్మేయమని చెప్పి ఎవరైతే అందులో వర్క్ చేసే లీడర్స్ కానీ వాళ్ళ అధికారులు కానీ వెళ్ళి విన్నతి పత్రాన్ని ఇచ్చారన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న టైంలో అలాంటి వాళ్ళు నిన్న పరామర్శించడానికి లోకేష్ గారు వెళ్తే వాళ్ళు లోకేష్ గారిని క్వశ్చన్లు వేస్తున్నారన్న. అంటే అమ్మేయాలి అనుకున్నది వాళ్ళే, మళ్ళీ దాన్ని వ్యతిరేకంగా మాట్లాడాలనుకున్న వాళ్ళు వాళ్ళే. అదేనా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకున్న సాయం? ఎక్కడ కాపాడాడైనా? జగన్మోహన్ రెడ్డి కాపాడాలని చూడలేదన్నా. అమ్మేయాలి, అమ్మేసి కొన్ని కోట్లు తెచ్చుకో దాచుకో అనే ఒక నిదానంతో ఉన్నాడన్న ఆయన. అంతేగాని ఆయన అమ్మేయాలని చూసే తప్పితే నిలబెట్టలా. మరి ఫైనల్గా కూటమి ప్రభుత్వం తరపున స్టీల్ ప్లాంట్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు అనౌన్స్ చేశారు. 90 రోజులు గుర్తుపెట్టుకోండి అని చెప్పి సవాల్ కూడా విసిరారు. 90 రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా పరిష్కారం చేస్తాను, చేసి చూపెడతాను, దమ్ముంటే చూసుకోండి అని చెప్పి 90 డేస్ అని చెప్పి ఆయన ఒక సవాల్ విసురుతూ వెళ్ళారు. ఏంటి ఆయన మీద నమ్మకం ఉందంటారా? విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులందరికీ కూడా న్యాయం చేస్తారంటారా? నా నాయకుడు లక్షణాలు అన్నది, ఒక నాయకుడికున్న దమ్ము ధైర్యం అనేది లోకేష్ గారి దగ్గర 100-200% ఉందన్న. ఆయన పక్కా చెప్పాడు అంటే చేసి చూపిస్తాడు. అది మాకు తెలుసన్న. ఎందుకంటే ఆయన మీద మాకు నమ్మకం ఉంది. ఆయన మీద కాదు, ఆ కూటమి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. అంతేగాని మేము జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడమన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా ఫ్రాడు, అది పక్కా చెప్తున్నాను కదా. ఆయన విషయాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే మనకు అంత మంచిదన్న.